ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని నుండి ఒక మాట మీకోసం. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీవు దేవుడి సన్నిధిలో నీవు కార్చుచున్న కన్నీటిని ఆయన చూస్తున్నాడు. నీవు కార్చుచున్న కన్నీటిని ఆయన బుడ్డిలో దాచుకొని ఉన్నాడు. మనుషుల మాటలను బట్టి నీవు కన్నీళ్లు విడుస్తున్నావు. ఆయన వాటన్నిటినీ లెక్కించి వాటికి సమాధానం ఇవ్వబోతున్నాడు. యేసయ్య, నన్ను ఎవరైనా ఏమైనా అంటే నా కళ్ళలో నుండి కన్నీళ్లు రావాలి, కానీ నా నోటిలో నుండి మాటలు రాకూడదు. ఎందుకంటే నా పక్షంగా నీ నోరు మాట్లాడాలి అని మనం దేవుడి సన్నిధిలో ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు మన పక్షంగా మాట్లాడతాడు. మనము మాట్లాడితే మనుషులు వాటికి సమాధానం మనము నిరూపించుకోలేము, కానీ దేవుడు మన పక్షముగా మాట్లాడితే వాళ్ళ నోర్లను దేవుడు మోయించగలడు. కనుక నీవు ప్రార్థిస్తున్న ప్రతిసారి, నీవు రోధిస్తున్న ప్రతిసారి ఆయనను ఆశ్రయించు. నీవు కార్చే ప్రతి కన్నీరు ఆయన పాదాలను తడుపుతుంది. నీవు కార్చే ప్రతి కన్నీటి బొట్టును ఆయన భద్రముగా దాచి ఉంచాడు. నీ కన్నీటిని ఆయన నాట్యముగా మార్చబోతున్నాడు. నీ అంగలార్పును ఆయన నాట్యముగా మార్చబోతున్నాడు. నీవు కార్చే ప్రతి కన్నీటిని ఆయన చూస్తున్నాడు. నీవు మనుషుల మాటలను బట్టి కృంగిపోతూ ఎంతగానో నిన్ను నీవు నిరూపించుకోవాలని నోరు తెరవిచ్చి వారికి సమాధానం ఇవ్వాలని ఆయన కోరుకోవట్లేదు. కానీ నీవు ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర నీ కన్నీటిని విడవగలిగితే నీ పక్షముగా దేవుడు మాట్లాడతాడు. నీ పక్షముగా వారికి దేవుడు సమాధానం ఇస్తాడు. నీ పక్షముగా ఆయన పోరాడుతాడు. నువ్వు కార్చే ప్రతి కన్నీరు ఆయనకి ఎంతో విలువైనది. నిన్ను మనుషులు మాటలు అనే మాటల్ని ఆయన వింటున్నాడు. నిన్ను నిందించే వారి మాటలను ఆయన వింటున్నాడు. భయపడకు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీవు చేసే ప్రతి ప్రార్థన ఆయన చెవులతో వింటున్నాడు. నిన్ను చూస్తున్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. నీవు గాయాల గుండా వెళ్తున్న ఆ మార్గాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు. ఇక కొద్ది కాలములో దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ కన్నీరు వృధాగా పోదు, నీ ప్రయాస వృధాగా పోదు అని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు.